మెదక్ జిల్లా కొల్చార మండలం సంగాయిపేటలోని మంజీరా రైతు సహకార సంఘానికి భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కొల్చార మాజీ జెడ్పీటీసీ పాషం శ్రీనివాస్ రెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డిని కోరారు. సంగాయిపేటలో రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు. కొత్తగా ఏర్పాటు అయిన పాలకవర్గం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన శాయశక్తుల రైతు సమస్యల పరిష్కారానికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంజీరా రైతు సంఘం అధ్యక్షులు వెంకట్రామరెడ్డి, మాజీ అధ్యక్షులు జితేందర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు యాదమ్మ, సీఈఓ కుమార్, డైరెక్టర్లు మల్లికార్జున్, నవాజ్, పెంటయ్య, తాజా మాజీ ఎంపీపీ మంజుల కాశీనాథ్, కౌడిపల్లి కొల్చారం మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సారా రామగౌడ్, రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, మండల యువత అధ్యక్షుడు కొనాపూర్ సంతోష్రావు, స్థానిక నాయకులు శ్రీకాంత్ రెడ్డి, సంజీవరెడ్డి, నరసింహారెడ్డి, రిటైర్డ్ తహసీల్దార్ బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేసుకుని రైతులకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. ఎఫ్పిఓ ఆర్గనైజేషన్ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే రైతులకు సంబంధించి ఎటువంటి సమస్యలు లేకుండా వారికి కావాల్సినటువంటి ఎరువులు కానీ అదేవిధంగా పండినటువంటి ధాన్యాన్ని తీసుకొని వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తూ మరి ఎఫ్పిఓను కూడా సమర్థవంతంగా నడిపిస్తున్నందుకు మీ అందరినీ కూడా, ఎందుకంటే ఇది ఒకరి వల్ల సాధ్యం కాదు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టుగా యువకులందరూ కూడా కష్టపడి రైతులను కూడా సహకరిస్తేనే ఈ ఎఫ్పిఓ మరి 8 సీజన్ల నుంచి బాగా నడుస్తా ఉందంటే అది చాలా సంతోషం. మీ అందరి కృషికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఇంకా కూడా పటిష్టపరచాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అన్నట్టుగా ఈరోజు ఈ కొనుగోలు కేంద్రం తీసుకొని రావడం వల్ల ఏంటంటే రైతులు దళారుల వ్యవస్థ నుంచి నిర్మూలించి ప్రభుత్వం ఇచ్చేటువంటి మద్దతు ధర ఏదైతే 2320 రూపాయలు ఉందో అది తీసుకునే విధంగా డైరెక్ట్ గా మీ ఖాతాల్లో పడే విధంగా ఈ కొనుగోలు కేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏంటంటే మనకి మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అందుకనే మనం ఈ సెంటర్ కి తీసుకొస్తే మనకు రైతులకు మరి ఆ ఒక 500 బోనస్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పోయినసారి కొంత ఇబ్బందులు జరిగినాయి. మరి రైతులందరూ కూడా ప్రభుత్వం తీసుకుంటారా లేదా అనే నమ్మకంతో బయట అమ్మేసుకున్నారు. అయినా కూడా ఇంకా కూడా చాలా మందికి లాస్ట్ లో అమ్ముకునేటువంటి వాళ్ళకు మరి ఇంకా మనకి బోనస్ వచ్చేది ఉంది, బాకీ ఉంది. మన జిల్లాలో 7 కోట్ల బోనస్ బాకీ ఉంది. రైతులు ఇప్పటి నుంచే పోయినసారి బోనస్ ఇస్తున్నారని చాలా మంది రైతులు ఇప్పుడు సన్నోట్లు వేసుకోవడం జరుగుతోంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చుకొని మరి ఈ యొక్క మద్దతు ధరతో పాటు బోనస్ కూడా తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఈరోజు ఏంటంటే మనకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఫెసిలిటీస్ కల్పిస్తున్నా, మనకు కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి మీరు చెప్తా ఉన్నా. ఇప్పుడంటే ఈ రోజు మనం చూసుకున్నట్టయితే సెంటర్ స్టార్ట్ చేసినాం, కానీ ఇంకా మనకు అలాట్మెంట్ కాలేదు, రైస్ మిల్ అలాట్ కాలేదు. పోయినసారి కూడా ఇదే విధంగా తొందరగా మనం స్టార్ట్ చేస్తున్నాం. రైతులందరూ కూడా మనకు ధాన్యం కొనుగోలు కేంద్రానికి అందించి మరి అమ్ముకున్నారు. కానీ ఆ రోజు ఏంటంటే రైస్ మిల్లర్స్ అలాట్ చేయకపోవడం వల్ల, కొనుగోలు కేంద్రాలు ఉండడం వల్ల రైతులు నష్టపోయి, ఎండ వల్ల మరి తరువు తగ్గింది, తరువు ఎక్కువై వాళ్ళకి ఇబ్బంది అయింది. కొంత వర్షం పడి కూడా నాని కూడా గారికి నేనే ఫోన్ చేసి చెప్పిన, మీరేమో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించండి అని చెప్పేసి మా పైన ఒత్తిడి వేస్తున్నారు. మేము స్టార్ట్ చేస్తాం, స్టార్ట్ చేయగానే రైతులు తెచ్చుకుంటారు, కొనుగోలు కేంద్రాలు అమ్ముకుంటారు. కానీ దాని రైస్ మిల్ అలాట్ చేయకపోవడం వల్ల ఇటు పాపం సొసైటీస్ ఇబ్బంది పడతాయి, అటు ఐకేపీ వాళ్ళు ఇబ్బంది పడతారు. మరి రైస్ మిల్లర్స్ కి పోకుండా మరి రైతులకు నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు ఇమీడియట్ గా మనకు రైస్ మిల్లర్స్ ని కూడా అలాట్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవాళ రేపట్లో అయిపోతాయి అని చెప్తున్నారు. కాబట్టి నేను వాళ్ళ మాట తీసుకున్నాకనే ఈ రోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రైతులు నష్టపోదు, ఎక్కడికి వెళ్ళి ఏదేమైనా సరే మళ్ళీ మీరు అన్నట్టుగా మన ప్రాంతం నుంచి ఇది 8వ సీజన్. 8వ సీజన్ దిగ్విజయంగా ఇక్కడ యూత్ పిల్లలందరూ కూడా స్వచ్ఛందంగా కష్టపడి పనిచేసి ఈ స్థాయికి సొసైటీని తీసుకురావడం జరిగింది. అయితే మాకు ఒక భవనాన్ని సొసైటీకి మంజూరు చేయాలని చెప్పి తమరికి విన్నవిస్తూ ఉన్నాం. అయితే దానికి మొన్ననే రైతులందరం కలిసి కూడా ఒక స్థలాన్ని కూడా, ఒక పట్టా భూమిని మా గ్రామానికి సంబంధించిన రైతులకు కూడా కొనుక్కోవడం జరిగింది. స్థలాన్ని కూడా కొనుక్కున్నాం. దానికి మీ ద్వారా మాకు సహకారం చేసి ఒక భవనాన్ని మంజూరు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. సెంటర్కు సంబంధించి మాకు కొన్ని కాంటలు కూడా కావాలని అడుగుతున్నామమ్మ. అదేవిధంగా ఇంతకుముందు మాకు
ఇఫ్కో డైరెక్టర్ అయినటువంటి దేవేందర్ రెడ్డి సార్ అప్పుడు మాకు ఈ స్ప్రే మిషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఏంటంటే ట్రాక్టర్ ద్వారా రైతులు స్ప్రే చేసుకోవడానికి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. కాకపోతే అప్పుడు మాకు ఒకటి డ్రోన్ కావాలని కూడా మేము అడిగినాము. సార్ అప్పుడు ఇప్పిస్తా అని చెప్పిండు. అప్పుడు తను మన ఇఫ్కో డైరెక్టర్గా ఉన్నాడు కాబట్టి ఒకటి డ్రోన్ ట్రైనింగ్ చేసిన పిల్లలు కూడా ఉన్నారు. ట్రైనింగ్కి పంపిస్తామంటే కూడా అప్పుడు ఫ్రీ పాస్పోర్ట్ దానికి కావాలంటే కూడా అప్లై చేసుకున్నారు. ఒకటి డ్రోన్ గురించి కూడా రైతులం అందరము కోరుతున్నామమ్మా, అది కూడా ఇప్పించాలని చెప్పి. ముఖ్యంగా ఈ సెంటర్కు సంబంధించిన సమస్యలు ఏమున్నా మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తాం. వాటిని మాకు ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ గన్నీల విషయంలో కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎప్పటికప్పుడు తెలియజేస్తాం. అవన్నీ కూడా